నమస్తే. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా తారుమారవుతా ఉన్నాయి. సో నేను మొదటి నుంచి కూడా అదే అంటా ఉన్నా, ఎప్పుడు కూడా ఎగ్జిట్ పోల్సే ఇది ఎగ్జాక్ట్ పోల్స్గా మనం పోల్చుకోకూడదు. ఎగ్జిట్ పోల్స్ కూడా తారుమారైపోయి చివరి క్షణంలో కూడా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలను సైతం కూడా మనం చూసినట్టుగా చెప్తా ఉన్నాం. సో మొత్తానికి టీవీకే పార్టీ తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయాల గురించి మాట్లాడుకున్నట్టయితే తమిళనాడులో ఏ పార్టీ గెలవబోతా ఉన్నది, తమిళనాడులో మరోసారి స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంటుందా, డిఎంకే అన్నా డిఎంకే ఈ రెండు పార్టీల మధ్యలోనే ప్రధానమైనటువంటి పోటీ ఉండేది. ఒకవేళ గెలిస్తే అన్నా డిఎంకే, లేకపోయినట్టయితే డిఎంకే పార్టీ మాత్రమే. కానీ కొత్తగా వచ్చినటువంటి తమిళనాడులో కొత్తగా పుట్టుకొచ్చినటువంటి పార్టీ దళపతి విజయ్ పెట్టినటువంటి పార్టీ టీవీకే పార్టీ సంచలనం సృష్టించబోతున్నట్టుగానే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో ఒకసారి కనుక టెన్షన్ కనుక చూసినట్టయితే ఇప్పటికే ఎలక్షన్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మొదలైపోయింది. ఏదైతే బ్యాలెట్కి సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు సైతం కూడా పూర్తి కావడం జరిగింది. మేము కొన్ని సంబంధించినటువంటి సర్వేలేమో మరోసారి స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉండబోతుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఏకపక్షంగా తీర్పునిస్తే ఒకే ఒక సర్వే సంస్థ ఖచ్చితంగా ఈసారి ముఖ్యమంత్రిగా కాబోతా ఉన్నాడు విజయ్. ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే తమిళనాడులో ఉన్నటువంటి 234 స్థానాల్లో 120 స్థానాల్లో ఖచ్చితంగా టీవీకే పార్టీ అభ్యర్థులు విజయం సాధించబోతా ఉన్నారంటూ యాక్సెస్ మై ఇండియా అన్నటువంటి సర్వే తేల్చి చెప్పడం జరిగింది. కానీ యాక్సెస్ మై ఇండియా సర్వే ఇదే నిజం కాబోతా ఉందంటే ట్రెండ్స్ కనుక చూసినట్టయితే అదే అర్థమవుతా ఉన్నది. విజయ్ పార్టీకి దరిదాపుగా ఇప్పటికి వచ్చినటువంటి ఏవైతే పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి దాంట్లో అఫీషియల్గా కనపడుతూ ఉన్నటువంటి ఈ సైట్లో టీవీకే పార్టీకి 33, అలాగే అన్నా డిఎంకేకి 33, అలాగే డిఎంకేకి 16 స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. దీంట్లో బీజేపీ 1, కాంగ్రెస్ పార్టీ 2 సంబంధించినటువంటి స్థానాల్లో వాళ్ళు ముందంజలో ఉన్నట్టుగా ఈ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో కనపడతా ఉంటే, ఒక పక్కన మనకు అందుతున్నటువంటి సమాచారం కావచ్చు, మిగతా వెబ్సైట్ల గురించి కూడా మాట్లాడుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి కనుక చూసుకున్నట్టయితే ఏకపక్షంగా 85 స్థానాల్లో టీవీకే పార్టీ